గోల్డెన్ డోమ్. ఈ గోల్డెన్ డోమ్ అంటే స్టార్ వార్స్ అనమాట. ఈ స్టార్ వార్స్ని ఇప్పుడు అమెరికా మొదలు పెడుతుంది. ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ గోల్డెన్ డోమ్ని అమెరికా ఎయిర్ స్పేస్ మీద, అంటే అమెరికా పైన స్పేస్లో మోహరిస్తారు కొన్ని వందల శాటిలైట్తో. ఈ వందల శాటిలైట్స్ అనేవి ఎవరు తయారు చేస్తారంటే స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్ కంపెనీ మెయిన్ తయారు చేస్తుంది. అమెరికాలో ఉన్న వందలాది డిఫెన్స్ వేరియస్ కంపెనీలన్నీ ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అవబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ $2.5 ట్రిలియన్. ఊహించుకోండి, భారత జీడిపి మొత్తం సైజు $4 ట్రిలియన్ అయితే ఈ $4 ట్రిలియన్ 2.5 అంటే ఆల్మోస్ట్ 55% ఆఫ్ ఇండియన్ జీడిపి, ఇండియన్ ఎకానమీ అనమాట. అంత సైజు ఒక స్టార్ వార్స్ అనే ఒక ప్రాజెక్ట్కి అమెరికా స్పెండ్ చేయబోతుంది. నిన్న $175 బిలియన్ ఫస్ట్ టర్మ్ కింద శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఇది విస్తుపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ గోల్డెన్ డోమ్లో సుమారు ఏంటంటే వందలాది శాటిలైట్లు ఉంటాయి. ఈ శాటిలైట్లు అంతరిక్షంలో మోహరించబడి ఉంటాయి. ఈ శాటిలైట్లు ఏంటంటే రెండు రకాలు. ఒకటి ఒక రాడార్ సిస్టమ్, ఏ శత్రు దేశం ఏ మిసైల్ ప్రయోగించినా, ఏ డ్రోన్ వేసినా, ఏ హైపర్సోనిక్ మిసైల్ వేసినా, ఏ అణ్వాస్త్రం వేసినా, ఏ విధమైందైనా అది శత్రుదేశం నుంచి ఫస్ట్ ప్రయోగించగానే మైక్రో సెకండ్లో కనిపెట్టి అక్కడ నుంచి వెంటనే పక్కన ఉన్న శాటిలైట్లకు ఇస్తే వాటిని అఫెన్సివ్ శాటిలైట్లు అంటారు. ఈ అఫెన్సివ్ శాటిలైట్స్ ఏం చేస్తాయంటే వాటిని హైపర్సోనిక్ పెద్ద పెద్ద మిసైల్స్ ప్రయోగించి వాటిని శత్రు దేశాల్లో ఎగరగానే కాల్చేస్తాయి. ఈ విధంగా డిఫెన్సివ్ శాటిలైట్స్ ఉంటాయి, అఫెన్సివ్ శాటిలైట్లు ఉంటాయి. ఇది స్టార్ వార్స్ అంటే భూమి మీద యుద్ధం జరగదు, ఇంకంతా స్పేస్లో జరుగుద్ది అనమాట. అందుకే దీన్ని స్టార్ వార్స్ అంటారు. అంటే వార్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, స్పేస్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇది గోల్డెన్ డోమ్. కానీ రష్యాకి ఆల్రెడీ ఒక డెడ్ హ్యాండ్ అనేది ఒకటి ఉంది. ఆ డెడ్ హ్యాండ్ని గోల్డెన్ డోమ్ ఏమైనా చేయగలిగిద్దా అంటే చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఈ డెడ్ హ్యాండ్ అనేది మానవులకు సంబంధం లేదు, ఆటోమేటిక్ సిస్టమ్. ఇది రష్యా తన సైబీరియా మొత్తం టెరిటరీలో అక్కడ కొన్ని వేల అణ్వాయుధాలు మోహరించేసింది. 5,000 అణ్వాయుధాలు పైగా, 6,000 దాని దగ్గర ఉంటే. ఈ అణ్వాయుధాలు ఏం చేస్తాయంటే శత్రువు ఈ రష్యాలో ఉన్న అందరినీ చంపేసిన, న్యూక్లియర్ కమాండ్ ఉపయోగించే అధ్యక్షుడిని, సైన్యాధ్యక్షులు అందరినీ చంపేసిన, అది ఆటోమేటిక్గా సెన్సార్ ద్వారా అక్కడ ఉన్న అణుబాంబు పేలిన రేడియేషన్ ఉపయోగించుకుని ఆ శత్రు దేశం మీదకి అణ్వాయుధాలు వెళ్తాయి. ఎలా వెళ్తాయి అంటే మిరువు టెక్నాలజీ కూడా అక్కడ ఉంటుంది. అంత ఈజీ కాదు. వీళ్ళు వేల శాటిలైట్ మోహరించినప్పటికీ ఈ వేల అణ్వాయుధాలు డెడ్ హ్యాండ్ నుంచి బయలుదేరితే కొన్ని అణ్వాయుధాలు తప్పకుండా శత్రు దేశాన్ని చేరతాయి అన్నమాట. అవి క్రూయిజ్ మిసైల్స్ ఉంటాయి, హైపర్సోనిక్ మిసైల్ సిస్టమ్స్ ఉంటాయి, ఐసీబీఎమ్స్ అన్ని రకాలు ఉంటాయి. కాబట్టి అవి కూడా మళ్ళీ సముద్రాల్లో కూడా ఉంటాయి. సముద్రం నుంచి ఈ రకాలన్నీ ఒకేసారి వెళ్తాయి. కాబట్టి సెకండ్స్లో ఈ గోల్డెన్ డోమ్ అనేది రష్యన్ డెడ్ హ్యాండ్ని ఏమీ చేయలేదు. ఎట్టి పరిస్థితుల్లో అమెరికా నాశనం జరుగుతుంది ఈ స్టార్ వార్స్ లాంటి గోల్డెన్ డోమ్ ఉన్నానగా అని మనకి ఈ సైంటిఫిక్ టెక్నాలజీ బేస్ చేసుకుని అసెస్ చేసి మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఈ గోల్డెన్ డోము రష్యా డెడ్ హ్యాండ్ ఉంది. ఇప్పుడు డ్రాగన్ డోమ్ అనేది ఒకటి రాబోతుంది. చైనాని అధ్యక్షుడు హెచ్చరించడం జరిగింది, మీరు గోల్డెన్ డోమ్ డెవలప్ చేస్తే మేము కూడా డ్రాగన్ డోమ్తో మేము కూడా రావాల్సి వస్తుందని. ఇక అందరూ డోములు తయారు చేసుకుంటే ఎవరు శత్రువులు భయపడకపోతే ఎలాగా కొత్త టెక్నాలజీ వెళ్తాయి. అంటే ఈ గోల్డెన్ డోము, ఈ డెడ్ హ్యాండ్, తర్వాత గోల్డెన్ డోమ్కి సమీపంగా ఉండే ఇంకొక డ్రాగన్ డోమ్ వచ్చింది అనుకోండి, అది టెక్నాలజికల్ ఇంకా అడ్వాన్స్ అయిపోతుంది. ఇది అడ్వాన్స్ అయిపోతే మళ్ళీ ఇంకోటి ఇలా పునరావృతం. 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసి ఇలాంటి ప్రాజెక్టు అమెరికా పెట్టకపోవడం ఉత్తమం. ఈ గోల్డెన్ డోమ్ ఇంప్లిమెంట్ చేసింది అనుకోండి, ప్రపంచంలో ఏంటంటే $2.5 ట్రిలియన్ ఇది పెడితే ఇప్పుడు అదే సత్తా చైనా కూడా నాది వస్తుంది. ఇండియా కూడా ఇంకో డోమ్ తయారు చేస్తుంది. ఆల్రెడీ ఇజ్రాయెల్కి ఒక డోమ్ ఉంది. అదేవిధంగా యూరోపియన్ యూనియన్ కూడా అది కూడా ఒక అద్భుతమైన డోమ్ అనేది ఐరన్ డోమ్ టైప్లో ఒకటి EU షీల్డ్ దాకా అది కూడా తయారు చేసుకుంటుంది. ఇంకా అందరూ ఇలా వెళ్తే ఇప్పుడు సిప్రి ఒకటి చెప్తుందనమాట, ఇలా డిఫెన్స్ బడ్జెట్ పెంచుకుంటూ పోతే ఆర్థిక అభివృద్ధి కుంటుపడుతుంది. ఆర్థిక అభివృద్ధి కుంటుపడితే మళ్ళీ ఆర్థిక సంక్షోభాలు వస్తే అది కూడా యుద్ధానికి కారణమవుతుందన్నమాట. సో ఇంత పకడ్బందీగా అంటే ఈ ట్రంప్ ఈరోజు తొంటరిగా మొదలుపెట్టే గోల్డెన్ డోమ్ అనేది మరో ప్రత్యయ యుద్ధానికి, 3వ ప్రపంచ యుద్ధానికి దారి మళ్ళిస్తుంది అనమాట. అందువల్ల ఇది రాకూడదని కోరుకుంటున్నారు. కానీ ట్రంప్ ఆగే ప్రసక్తి లేదు. 2 ట్రంప్ వెనకాలన్న ఇక్కడ ఒక నిజం ఏంటంటే ట్రంప్కి డాడ్జ్ అని ఒకటి ఉంటుంది అనమాట, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని. దానికి హెడ్ ఎలాన్ మస్క్. ఆయన స్పేస్ ఎక్స్, ఆయన బిజినెస్ మ్యాన్. ఈయనకి ప్రయోజనాలు ఉంటాయి, ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలవడానికి కావాల్సిన డబ్బులంతా ఎలాన్ మస్క్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఎలాన్ మస్క్ కంపెనీకి ఉపయోగం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే ఎలాన్ మస్క్
మానవ చరిత్రలో ఫస్ట్ $1 ట్రిలియన్ కంపెనీగా స్పేస్ ఎక్స్ ఎదుగుతుంది. ఎందుకంటే $2.5 ట్రిలియన్ కంపెనీ ఆయనకి వెళ్ళడం వల్ల ఆయన మార్కెట్ క్యాపిటలైజేషన్ అయిన $1 ట్రిలియన్, చరిత్రలో $1 ట్రిలియన్ మనిషిగా ఆయన వస్తాడు. అది అసలైన నిజం. గోల్డెన్ డోమ్ అనేది రష్యా అమెరికా రక్షణకే కాదు, ఎలాన్ మస్క్ $1 ట్రిలియన్ కంపెనీ అవ్వడం, అదేవిధంగా ఈయన కూడా రిచ్ అవ్వడం. ఓకే, ఇంతటి నిజాలు, పచ్చి నిజాలు ఈ గోల్డెన్ డోమ్లో ఉన్నాయి. గోల్డెన్ డోమ్ వర్సెస్ డెడ్ హ్యాండ్ డ్రాగన్ డోమ్, యూరోపియన్ డోమ్, ఈ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, ఇండియన్ డోమ్ ఒకటి వస్తుంది ఐరన్ డోమ్ టైప్లో. ఇలా అన్ని డోములు, మరో ప్రచ్ఛన్న యుద్ధం. ఇది స్పేస్ వార్. ఆల్రెడీ రష్యా, చైనా ఆల్రెడీ స్పేస్లో చంద్రుడి మీద న్యూక్లియర్ రియాక్టర్ పెట్టడానికి ట్రై చేస్తున్నాయి. ఈ యుద్ధం అనేది స్పేస్లోకి ఎంటర్ అయిపోతుంది. స్పేస్లోంచి అణ్వాయుధాలు స్పేస్లోంచి వస్తాయి. కాబట్టి ఇది ఏ ఎరా మరో యుద్ధానికి ఈసారి వచ్చే మూడో ప్రపంచ యుద్ధం అంటే భూమిని మార్స్ కింద మార్చేసేంత శక్తివంతమైన ఆయుధాలు అనేవి తయారవుతున్నాయి. కాబట్టి అమెరికా అధ్యక్షుడు తీసుకొచ్చి ఈ గోల్డెన్ డోమ్ చాలా డేంజరు. అందుకే రొనాల్డ్ రేగన్ దీన్ని 1983లో మొదట ప్రవేశపెట్టినప్పటికీ అప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయింది. ఈరోజు ట్రంప్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడంటే ట్రంప్ ఎంత ఊపులో ఉంటాడో యుద్ధాలంటే, మార్కెట్ అంటే, వ్యాపారం అంటే అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకే కార్పొరేట్ కంపెనీల హెడ్లు అనేవాళ్ళు ఒక దేశ అధ్యక్షుడు నియంత్రించే స్థితికి వెళ్ళకూడదని కోరుకోవడం వెనకాల కూడా ఈ గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. అంటే ప్రపంచమే ఆపదలో పడిపోతుంది ఈ గోల్డెన్ డోమ్ వల్ల అనేది తెలుస్తుంది.